దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్లారా, యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి చదవండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. హల్లెలూయా. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఓకే. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. వావ్. నేను సత్యమునే చెప్పుచున్నాను, కనుక మీరు నన్ను నమ్మరు. చాలు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఈ మాటలు యేసు ప్రభువారు మరి మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నారు? తన ప్రజలతో మాట్లాడుతున్నారు, యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. హల్లెలూయా. దేవుని సంబంధులు వేరు, అపవాది సంబంధులు వేరు. ఇది క్లియర్, ఇందులో తేడా లేదు. సృష్టి ఆయనది అయినప్పటికీ తేడాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? అపవాది అంటే ఎవరు? లూసిఫర్. బైబిల్ భాషలో లూసిఫర్, అపవాది, సాతాను. దేవుని చేత పరలోకములో నుండి త్రోయబడినటువంటి వ్యక్తి లూసిఫర్, నరకపాత్రుడు. ఈ లూసిఫరు మరి ఈ అపవాది భూమి మీద మరి దేవుని ప్రజలను పాడు చేసి ఉన్నాడు. అందుకే ఇప్పుడు మొన్న మనము దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఎలాగ పనిచేస్తుంది అని మనం కొన్ని మాటలు మనం చూసుకున్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు కలిగించేటువంటి ఆత్మ. దేవుని ఆత్మ ఎటువంటిది? నిన్ను బాగు చేసేటువంటి ఆత్మ. మరి ఇక్కడ అపవాది ఆత్మ గురించి ఇక్కడ మరి మనము చూస్తున్నాం ఇక్కడ కొన్ని మాటలు. మరి ఈ అపవాది ఏంటిదట? తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఫస్ట్ పాయింట్, అపవాది చేసే పని ఏంటిదట? దురాశలు నెరవేరుస్తారట. మనిషికి ఆశ ఉండడం వేరు, దురాశ మంచిది కాదు. దురాశ దుఃఖములకు చేటు కలగజేస్తారట. అయితే ఈ అపవాది ఏం చేస్తారట? దురాశలు నెరవేరుస్తారట. మంచిదా మరి? దురాశలు. ఇంకోటి ఏంటిది? దురాశ నెరవేర్చగోరువాడు ఆది నుండి వాడు నరహంతకుడు. హల్లెలూయా. మరి ఆత్మ ఏం చేస్తాడట? అపవాది నరహంతకుడు, చంపాల అంతే. ఎటుపడి ఆత్మను దొంగిలించాల, నరహంతకుడు, హత్య చేసేవాడు, ప్రేరేపిస్తాడు. లోకంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఎవరు ప్రేరేపిస్తున్నాడు? అపవాది ప్రేరేపిస్తున్నాడు.
కాబట్టి మరి ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఒకటి దురాశ కలిగిస్తాడు, రెండవది నరహంతకుడట, మూడవది సత్యమందు నిలిచిన వాడు కాడు. అసలు సత్యమందు నిలిచిన వ్యక్తే కాడట. ఇక ఆయన అంటే యేసు ప్రభువుకు వ్యతిరేకి. సత్యం ఎవరు? దేవుడు. దేవుడు. యేసు ప్రభువే సత్యము. సత్యం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఎవడైనాను నా ద్వారానే తండ్రి వద్దకు రావాలే కానీ వేరే రూటు లేదు అన్నాడు ఆయన. కాబట్టి ఈ సత్యం అంటే అసత్యానికి గిట్టదు. ఎప్పుడు నిలిచిన వ్యక్తే కాడట అపవాది. అందుకే త్రోసివేయబడ్డాడు కదా. అందుకే సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. హల్లెలూయా. వాని యందు ఏం లేదట? సత్యమే లేదట. ఇంకే మాట ఏమంటాడంటే చూడండి, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. హల్లెలూయా. అపవాది ఎటువంటి వ్యక్తిట? అబద్ధాలు ఆడేవాడట. చూడండి, ఈ రోజులల్లా అబద్ధము ఆడని వ్యక్తి ఎవరు? ఏమండి, ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు? అబద్ధాలు ఆడుతున్నారు లేదా? నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నీలో ఏ ఆత్మ పని చేస్తున్నది? అపవాది ఆత్మ. నీలో దురాశలు ఉన్నాయంటే ఏ ఆత్మ పని చేస్తున్నా నీలో? అపవాది ఆత్మ. హంతకుడు, సరే హంతకులు మనము క్రైస్తవులు ఎవరిని అంతగా హత్యలు చేయడం లేదు, కానీ మాటలతో చంపేస్తున్నాం. మరి నీలో ఎవరున్నట్లు లెక్క? అపవాది ఉన్నట్లు లెక్క. దయగల మాటలు మాట్లాడుతున్నావా? ఎవరి మీద దయ చూపెడుతున్నావా? కరుణ చూపెడుతున్నావా? ఎవరి మీద ఎవరికైనా సాయం చేస్తున్నావా? ఎవరైనా బాగు చేస్తున్నావా? మరి నీలో ఏ ఆత్మ ఉన్నది? అది ఎవరు పరీక్షించుకోవాలి? ఎవరిది వాళ్ళే పరీక్షించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది విను. అందుకే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేని వ్యక్తి అన్నీ మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడతాడు, మోసం చేస్తాడు, అన్నీ చేస్తాడు, మళ్ళీ ప్రార్థన చేస్తాడు, అన్నీ బరాబర్ ఉంటాయి. ఇది కాదు దేవుని చిత్తము, అది కాదు. అంటే ఇక్కడ ఏమిది? ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటూ చర్చికి పోతూ ఉండి కూడా మరి ఇన్ని క్రియలలో ఉన్నాడు అంటే ఆయనలో ఏ ఆత్మ పని చేస్తున్నట్లు లెక్క? అపవాది ఆత్మ పని చేస్తున్నట్లు లెక్క. కాబట్టి దేవుని బిడ్డలారా గ్రహించాల. అబద్ధం ఆడినప్పుడట వాడు స్వభావం అనుసరించి మాట్లాడతారట. అంటే ఎవరి దగ్గర ఎలాగ మాట్లాడాలో అలాగ మాట్లాడి, అబద్ధం మాట్లాడి మోసం చేసి వాడు పని వాడు ఎలిగించుకోవడం. తన కడుపు నిండే తన దరిద్రం భాష అంటారు జనాలు. సామెతలు ఉన్నాయి చాలా, అవునా కదా? ఇలా కాదు. మనము మన కడుపు గురించి మనం ఆలోచన చేయడం కాదు. ఇతరుల కడుపు నువ్వు ఆలోచిస్తే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఎప్పుడైతే స్వార్థము నాకే కావాలని నీకు వచ్చేసింది అనుకో, నీలో ఏ స్పిరిట్ ఉన్నట్టు? ఈవిల్ స్పిరిట్ ఉన్నట్టే. గ్రహించుకోవాలి. ఎన్నో రకాల ఆత్మలు మరి లోకంలో పనిచేస్తుంది. మరి ఏ ఆత్మలో నువ్వు ఉన్నవు, ఏ ఆత్మ ద్వారా నువ్వు పని చేస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే అబద్ధమాడవాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడిన వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడట. జనకుడు అంటే తండ్రి. పుట్టించినవాడు. జనకుడు అంటే ఏంటిది? తండ్రి. ఎవరికి తండ్రిగా ఉన్నాడట? అబద్ధములు ఆడువారి అందరికీ వాడే తండ్రి అట. హల్లెలూయా. ఒకసారి ఏమైందటంటే ఒక చర్చిలో జరిగిన సంఘటన. అయితే ఒక పాస్టర్ గారు స్టేజ్ ఎక్కి
వాక్యం చెప్తున్నాడు. ఇంకో ఆయనకి ఏదో డిస్టర్బెన్స్ ఏదో సంథింగ్ ఆడ కొంచెం ప్రాబ్లం జరిగింది. వెంటనే ఆ పాస్టర్ గారు అన్నట్ట, నీ దేవుడు నీతో ఉండునుగాక, నా దేవుడు నాతో ఉండుగాక అన్నట్ట. హల్లెలూయా. ఏమన్నట్ట? నీ దేవుడు నీతో ఉండునుగాక, నా దేవుడు నాతో ఉండునుగాక అన్నట్ట. అంటే దాని అర్థమైంది అంటే ఆ పాస్టర్ గారికి అర్థమైంది ఆయనలో ఈవిల్ స్పిరిట్ ఉన్నదని. అంటే అబద్ధమునకు జనకుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆయన గ్రహించి ఆ మాట అన్నాడట. వేరే మాట మాట్లాడకుండా, గొడవ పెట్టుకోకుండా చాలా లాజిక్గా మాట్లాడి ఆయనకి ఇచ్చినటువంటి ఆ సమయం ముగించిందట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపవాది ఎలా ఉన్నాడు? అబద్ధానికి జనకుడట. జనకుడు అంటే ఎవరు? తండ్రి. ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారో చూసుకోండి. మీరు అబద్ధాలు ఆడుతున్నారా? మీకు జనకుడు అపవాది. సత్యం మాట్లాడుతున్నాడా? మీకు తండ్రి ఎవరు? యేసయ్య తండ్రి, యెహోవా తండ్రి. మనకి గుర్తించుకోవాలి. చిన్న చిన్న దాంట్లోనే పొరపాటు జరిగిపోతాయి. కాబట్టి అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. యేసు ప్రభువు ఏమంటున్నాడు ఇక్కడ? నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి ఈ అపవాది మోసము చేసేవాడు కదా, ఆది నుంచి మోసము చేస్తూనే ఉన్నాడట. మరొక్క మాట చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము చూద్దాం. ఒక్క నిమిషము. 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. హల్లెలూయా. ఎవరు యుక్తిగా ఉన్నాడట? సర్పము యుక్తి గలదై ఉండెనట. చదవండి. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. ఒక్క నిమిషం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి ఆదాము హవ్వను దేవుడు తయారు చేసిండు, ఒక మంచి తోటలో పెట్టేసిండు, ఏదైనా తోటలో. మరి వాళ్ళు చక్కగా హ్యాపీగా వారి సంసారం నడుస్తుంది. ఈ సమయంలో అపవాది ఎంటర్ అయ్యండి. ఇక్కడ ఎవరు ఎంటర్ అయ్యండు? అపవాది ఎంటర్ అయిపోయి ఏం అడుగుతున్నాడు? అవ్వతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమి చెప్పిండు? ఈ పండ్లనే తినవచ్చని చెప్పిండా? కుయుక్తి లాగుతున్నాడు, ఏం చెప్తుందా అని. ఆ అవ్వమ్మ యథార్థవంతురాలు కాబట్టి, అయ్యా ఇవన్నీ తినొచ్చు అన్నాడు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పండు తినొద్దు అన్నాడు దేవుడు. అది తింటే మీరు చనిపోతారు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మేము అవి తినము, దేవుడు చెప్పినట్టు మేము వింటాము అని ఈ అవ్వమ్మ ఆ సర్పానితో మాట్లాడిందట. అప్పుడు సర్పం కూడా మాట్లాడిందట. హల్లెలూయా. చూద్దాం ఏమైందో. మరి ఈ సర్పము, ఈ అపవాది ఏం చెప్పిందో చూద్దాం. చదువు.
అందుకు ఆ సర్పము, అందుకు ఆ సర్పము, మీరు చావనే చావరు. మీరు చావనే చావరు. ఏలైనగా ఏలనగా మీరు వాటిని తినుదినమున మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడునని, మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు, దేవతల వలె ఉందురనియు, దేవునికి తెలియనని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. స్త్రీతో చెప్పగా. చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపవాది ఏం చేశాడంటే, ఇక్కడ ఆది నుండి మోసం చేసేవాడు కదా, అబద్ధికుడు కదా, అబద్ధానికి జనకుడు అపవాది. అందుకే ఫస్టే అవ్వమను మోసం చేసేసాడు. చూసిండ్రా ఏం చెప్పిండు? అరే దేవుడు అంటే చెప్పిండా? లేదు, దేవుడే తప్పు చెప్పిండు. మీరు చావనే చావరు అన్నాడు. ఆ పండ్లు తింటే మీరు చావనే చావరు, మీరు దేవదూతల వల్లే ఉంటారు అన్నాడట. హల్లెలూయా. ఏం చెప్పాడట? దేవదూతల వల్లే ఉంటారని చెప్పిండట. ఈ మాట చెప్పే వరకు మన అవ్వమ్మకు ఆశ పుట్టిందిగా. ఆ పండ్లు తిన్నది. ఆ పండ్లు తిన్నది, తిని శాపం తెచ్చుకున్నది. అవ్వమ్మనే తినలే, మళ్ళా అయ్య కూడా పెట్టింది. ఆదాము రాగానే అయ్యా నేను కూడా తిన్నా, నువ్వు కూడా తిను అన్నది. ఇక భార్యాభర్తలు ఒకటే కదా. మరి అయ్య కూడా ఆలోచన చేయకుండా, అయ్యో గట్టెడ్డ దేవుడు తినొద్దు అన్నాడు కదా, మరి నువ్వెందుకు తిన్నవే, జర ఆగు, దేవుడు రాని అడుగుదాం అని కూడా అనలే. అవ్వమ్మ తినదు కదా, నేను కూడా తినేస్తా అని చెప్పేసి భార్య చెప్పిన మాట ఆదాం విన్నాడు. ఆదాం కూడా తినేసి. కాబట్టి ఇద్దరికి ఏమైపోయింది? శాపం వచ్చింది, మరణం వచ్చింది. అపవాది ఏం చెప్పిండు? మరణమే లేదు మీకు, దేవదూతల వల్లే ఉంటారు అన్నాడు. మోసం చేసిండా లేదా అపవాది? కాబట్టి అపవాది యొక్క ఆత్మ మోసము చేసే ఆత్మ. ఇప్పటికి కూడా చాలామందికి కొన్ని అపవాది దర్శనాలు కూడా కలుగుతాయి. ఈ దర్శనాలను పట్టుకొని, అరే దేవుడు నాకు ఇలా సేవ చేయమన్నాడు, ఈ అద్భుతం చేయమన్నాడు, ఆ అద్భుతం చేయమన్నాడని పోయి వాళ్ళు అవమానపడుతున్నారు. అవమానం వస్తుంది. అబద్ధికుడు అపవాది అబద్ధ ప్రవచనములు చెప్తాడు, రాంగ్ దర్శనాలు చూపెడతాడు. అపవాద దర్శనాలు కూడా కలుగుతాయి. కాబట్టి వీటిని కూడా గ్రహించేటువంటి జ్ఞానము కావాలి మనకి. దేవుని అడగాల, వివేచన జ్ఞానము కావాలి, ఆత్మల వివేచన జ్ఞానము కావాలి. కాబట్టి మరి అపవాది యొక్క ఆత్మ ఇలాగా మోసము చేసేటువంటి ఆత్మ. కాబట్టి గ్రహించాలా దేవుని బిడ్డలారా. అపవాది ఆది నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. మరి అపవాది కూడా ఒక టీం ఉన్నది, ప్రకటనలో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం మా మాటలు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి, వాక్యము గ్రహించండి, సత్యము గ్రహించండి, ఆత్మలను గ్రహించండి. ఏ ఆత్మ ఎలాగ పనిచేస్తుందో దాన్ని గ్రహించి వివేకముతో మరి దేవునిలో నడవాలని, సత్యమును గ్రహించుకొని మేలు చేసే ఆత్మ ఏంటిది, కీడు చేసే ఆత్మ ఏంటిది, ఈ గ్రహించేటువంటి జ్ఞానము మరి దేవుని యొద్ద నుండి పొందుకొని మరి మీరు మీ జీవితాలను మీరు సరిచేసుకొని ఈ ఆత్మ జ్ఞానంలో ఎదిగి పరిశుద్ధాత్మను మీరు పొందుకొని పరిశుద్ధాత్మ జ్ఞానంలో ఎదిగి ముందుకు నడవాలని కోరుతూ యేసు నామమున ప్రార్థించి ముగిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.